హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్నాక్స్. బస్ స్టాప్ లో బస్ ఉంటుంది, కాలేజ్ లో మిస్ ఉంటుంది, ప్రేమలో కిస్ ఉంటుంది, స్నాక్స్ లో పటాస్ అనిపించే రుచి ఉంటుంది. ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటో నేను చెప్పనా? పటాస్ మన ఒక్కటిస్తే నిన్ను కీస్మంటావు అనుకుంటున్నారు కదా, అనుకుంటున్నారు. బట్ అదేదో ప్రాస కోసం వాడాను, తప్పులేమైనా ఉంటే క్షమించండి. ఇప్పుడు స్నాక్స్ లో ఇవాళ వెరైటీగా నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? క్రంచీ దోసాస్. ఈవినింగ్ టైమ్స్ లో ఎవరికైనా కానీ క్రంచీగా క్రిస్పీగా ఏవైనా తినాలనిపిస్తుంటుంది. అందుకని ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం క్రంచీ దోసాస్. మరి క్రంచీ దోసాస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామా? క్రంచీ దోసాకి కావలసిన పదార్థాలు: దోస పిండి, క్యారెట్ తురుము, ఎగ్లెస్ మయోనీస్, రెడ్ చట్నీ, పచ్చి బఠానీలు, కొత్తిమీర, క్యాబేజ్ తురుము, కొబ్బరి తురుము, నూనె. సో క్రంచీ దోసాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఇప్పుడు ప్రొసీజర్ కూడా చూద్దాం, అంతే ఇంట్రెస్టింగ్ గా. దానికి మనం ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో దోసాస్కి ఎలాంటి ప్యాన్స్ అయితే తీసుకుంటామో మీ అందరికీ తెలుసు. సో సేమ్ ప్యాన్ యాజ్ ఇట్ ఈస్గా మనం ప్యాన్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దోస పిండి ప్రిపరేషన్ కూడా మీ అందరికీ వచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా మనం బ్రేక్ఫాస్ట్లు టిఫిన్స్లో ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి. అండ్ కొంతమంది ఈవినింగ్ టైమ్స్లో కూడా చేసుకుంటుంటారు. సో దోస పిండి రెడీ చేసుకొని ఫస్ట్ మనం దోశ వేసేసుకుందాం. ఆల్ రైట్. సో దోస పిండి ఇలా మనం వేసేసుకోవాలి. మరి నెక్స్ట్ దీని మీద మనం ఏం చేయాలో నేను మీకు చెప్తాను. సో క్రంచీ దోసాస్ అనేవి ఇవాళ రేపు చాలా పాపులర్ అయిపోయాయండి. ఏ హోటల్స్కి వెళ్ళినా కానీ దోశల్లో కూడా 100 రకాలు వచ్చేసాయి. సో క్రంచీ దోసాస్ అనగానే చాలా మంది చాలా ఇష్టంగా తింటున్నారు. ఇవేంటంటే కొంచెం పిజ్జాస్కి ఏంటంటే మనకి అనదర్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. సో అందుకోసమే ఎక్కువగా ఈ మధ్యకాలంలో క్రంచీ దోసాస్ అన్ని కూడా ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో మనం స్టవ్ ఫస్ట్ సిమ్ లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం దోశ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు లైట్ గా ఆయిల్ వేసుకుందాం, సో దట్ బార్డర్స్ కవర్ అయిపోతుంది అన్నమాట. అలా సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ దోశ కొంచెం డ్రై అవ్వనివ్వాలి. అది డ్రై అయిన వెంటనే దాని మీద ఏమేమి టాపింగ్స్ వేసుకోవాలి, క్రంచీ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. జస్ట్ ఇన్ మినిట్. ఓకే, సో దోశ ఇప్పుడు చూసారు కదండి, కొంచెం డ్రై అయిపోయింది. రెగ్యులర్ దోశ లాగా ఈ దోశని మీరు ఏమాత్రం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్నాక్స్ టైంలోనే తినేది స్పెషల్ దోశ అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ దోశ మీద టాపింగ్ లాగా యాడ్ చేస్తున్నాను మయోనీస్ సాస్. సో మయోనీస్ మొత్తం కూడా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసిన తర్వాత నెక్స్ట్ దీని మీద నేను యాడ్ చేస్తున్నాను రెడ్ చట్నీ. రెడ్ చట్నీ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏం లేదండి, చాలా సింపుల్. పండు మిరపకాయ పచ్చడి ఏదైతే ఉందో దాన్ని ఇలా డైల్యూట్ చేసి మనం వేసుకుంటున్నాం. సో ఆ కలర్ చూసారా ఎంత బాగుందో, వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో. ఎస్, సో రెడ్ చట్నీ కూడా మనం చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ దీని మీద నేను యాడ్ చేస్తున్నాను కొబ్బరి తురుము. సో కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుమును లైట్గా అలా వేసుకుందాం, సో దట్ అక్కడక్కడ ఆ కొబ్బరి ఇష్టపడే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు ఈ దోసాస్. అంతేకాకుండా రెగ్యులర్గా తినే వాళ్ళకి కూడా ఇది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, బికాస్ కొబ్బరి టాపింగ్ అనేది చాలా రేర్గా మనం చూస్తుంటాం కాబట్టి. మరి నెక్స్ట్ దాని మీద నేను యాడ్ చేస్తున్నాను క్యాబేజ్ తురుము. సో క్యాబేజ్ కూడా తినని వాళ్ళ కోసం ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టచ్చు. సో క్యాబేజ్ చాలా సన్నగా ఇలా కట్ చేసుకుంటే మనకి దోశ మీద కింద నుంచి వచ్చే స్టీమ్కి ప్రాపర్గా కుక్ అయిపోతుంది అనమాట క్యాబేజ్. సో క్యాబేజ్ కూడా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను క్యారెట్. ఓకే, సో క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాం కదండి. ఫస్ట్ మనం దోశ బేస్ లాగా వేసుకున్న తర్వాత మయోనీస్ అండ్ రెడ్ చట్నీ యాడ్ చేసుకున్నాం. దాని మీద నుంచి మనం యాడ్ చేసుకున్నాం పచ్చి కొబ్బరి తురుము, అలాగే క్యాబేజ్ తురుము అండ్ క్యారెట్ తురుము కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఫ్రెష్ బఠానీస్ కూడా వేసుకుందాం, విచ్ లుక్స్ రియలీ గుడ్.
సాల్ట్ యాడ్ చేయలేదు ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, చాలా సింపుల్. మనం యాడ్ చేసుకున్న సాసెస్ లైక్ మయోనీస్ అండ్ దానిపైన రెడ్ చట్నీ కూడా యాడ్ చేసుకున్నాం కదా, అందులో ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. సో అలా మనం వేసేసుకున్నాం అనమాట. మరి తర్వాత దాని మీద లైట్గా కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో చూసారు కదా, ఇది చూస్తుంటే మీకు ఒక పిజ్జా చూసినట్టు అనిపిస్తుంది కదా, కాకపోతే దీన్నే క్రంచీ దోశ అంటారు. సో సిమ్లో పెట్టుకుని దీన్ని మనం చక్కగా వేయించుకుంటున్నాం అండి. సో ఇది ఇంకొంచెం పచ్చిగా ఉంది ఇటువైపు. సో ఇది కూడా వేగిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇలా దీన్ని మెల్లమెల్లగా మనం మూవ్ చేసుకుంటూ వెళ్తే కింద ఆయిల్ కూడా వెళ్ళి ఇది ప్రాపర్గా రెడీ అయిపోతుంది. సో ఇది ఇంకొంచెం కుక్ అయిన వెంటనే దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇప్పటివరకు స్నాక్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ చేసుకున్నాం, కానీ ఇలాంటి స్నాక్స్ చాలా రేర్గా చేసుకుంటాం. ఐ థింక్ ఫస్ట్ టైం నేను దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, క్రంచీ దోశ అని చెప్పేసి. చాలా డిఫరెంట్గా ఓన్లీ ఆన్ స్నాక్స్, ఎందుకంటే రెగ్యులర్ దోసాస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. సో అదొక్కటి మీరు గమనించి ఇది ఇంట్లో ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మన దోశ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి మనం షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా ఆల్ రైట్. సో సిమ్లో పెట్టుకొని చక్కగా ఈ క్రంచీ దోశని మనం ప్రిపేర్ చేసుకున్నామండి. సో చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది ఎంత క్రేజీ కాంబినేషన్ ఇది. ఇలా చేయి పెడితే మయోనీస్ కూడా అంటుకుంటుంది. సో ఇప్పుడు ఈ ప్లేట్ని ఇలా మనం పెట్టేసుకొని ఆల్ రైట్, ఈ దోశని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన షేప్స్లో. ఓకే, సో ఈ దోశని ఇప్పుడు ఫస్ట్ హాఫ్గా మనం ఫోల్డ్ చేసుకుందామండి ఇలా. సో చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఆల్ రైట్, దీన్ని ఇప్పుడు మనం 2 పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా. ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే కూడా ఇంకెక్కువగా దీన్ని మనం కట్ చేసుకోవచ్చు. బట్ ఇలా అయితే ఇది చాలా బాగుంటుంది. ఇంకొంచెం దీన్ని హాఫ్లోకి నేను ప్రాపర్గా కట్ చేసేస్తాను. వావ్, సో చూసారు కదా, ఆ మయోనీస్ అండ్ ఆల్ దాట్ సాసెస్ కూడా బయటికి వస్తున్నాయి. చాలా ఆ ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంది అండ్ నాకు ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ దోశని మనం కట్ చేసుకున్నాం కదా, దీని ప్లేటింగ్ ఎలానో నేను మీకు చూపిస్తాను. సో ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నాను ఒక వైట్ రెక్టాంగిల్ షేప్లో ఉన్న ప్లేట్. అండ్ మధ్యలో చూసారు కదా, చిన్నప్పుడు పావులాట ఆడుకున్నారు, గుర్తుందా? సో అలాంటి ఒక చెక్క గిన్నెలు ఉంటాయి కదా, అందులో మధ్యలో నేను రెడ్ చట్నీ తీసుకున్నాను. అంటే ఇంతకుముందు మనం స్ప్రెడ్ చేసుకున్న ఆ ఎండుమిరపకాయ పచ్చడి ఉంటుంది కదా, దాన్ని డైల్యూట్ చేసి పెట్టుకున్నాం. అండ్ అటు ఇటు పైనుంచి ఒక ఫ్రెష్ బఠానీ. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోశని ఇందులోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అండ్ వన్ మోర్. సో ఎస్, చూసారు కదండి క్రంచీ దోశ మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. వేడి వేడిగా యమ్ యమ్ అంటుంది క్రంచీ దోశ. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని టేస్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దట్ క్రంచీ దోశకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. క్రంచీ దోశకి కావలసిన పదార్థాలు: దోశ పిండి, క్యారెట్ తురుము, ఎగ్లెస్ మయోనీస్, రెడ్ చట్నీ, పచ్చి బఠానీలు, కొత్తిమీర, క్యాబేజ్ తురుము, కొబ్బరి తురుము, నూనె. క్రంచీ దోశ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ పిండిని దోశల్లాగా వేసి లైట్ గా ఆయిల్ వేసిన తర్వాత ఎగ్లెస్ మయోనీస్ ని దోశపై స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత రెడ్ చట్నీ కూడా వేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి తురుము, క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, పచ్చి బఠానీలు, కొత్తిమీర కూడా వేసి సరిపడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే క్రంచీ దోశ రెడీ. క్రంచీ దోసాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను.
యాక్చువల్గా మీ అందరికి ఒక విషయం చెప్పాలి, మా సెట్లో అందరి కళ్ళు కూడా నా మీదే ఉన్నాయి. బట్ స్టిల్ నేను మాత్రం క్రంచీ దోశ తింటూ ఎంజాయ్ చేస్తాను అనమాట. అండ్ ఎలా ఉందో మీ అందరికీ కూడా చెప్తాను. వావ్, అబ్బా బాబా, ఈ మాటగా మాట చెప్పాలండి, టేస్ట్ అంటే ఇలా ఉండాలి. ఈవినింగ్ టైంలో ఇలా దోశలు అన్నీ వేసుకుని ఇలా తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇది అక్కడక్కడ పుల్ల పుల్లగా తీయగా సూపర్గా ఉంది. యాక్చువల్లీ నాట్ తీయగా, కొంచెం పుల్ల పుల్లగా. అండ్ ఎండుమిరపకాయ పచ్చడి, ఐ మీన్ రెడ్ చట్నీ మనం యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని డైల్యూట్ చేసి టేస్ట్ మొత్తం దానిలేనండి. అండ్ అట్ ద సేమ్ టైం మయోనీస్ కూడా సూపర్ కాంబినేషన్. వెజిటేబుల్స్ అన్నీ కూడా చించి ఇలా టేస్ట్ని అవతల పడేసాయి అనమాట. వెరీ 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 నైస్, వెరీ 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 టేస్టీ. క్రంచీ దోసాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ యూట్యూబ్లో వాచ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ని మీరు చూడొచ్చు. లేదా ఫేస్బుక్లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. పర్ఫెక్ట్ స్నాక్ ఫర్ ఈవినింగ్ టైమ్స్. నేను యాజ్ యూజువల్ ఇలానే స్నాక్స్ చేస్తూ ఉంటాను, వండుతూ ఉంటాను, టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీరు నన్ను ఫాలో అవుతూ ఉంటారు, మీరు కూడా స్నాక్స్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. మీరు ఇవాళ ఇంట్లో చేస్తారు కదా. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.